తిరుమల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఇన్స్పిరిట్ 2024 కార్యక్రమానికి సభాధ్యక్షులు, ఇంత పెద్ద వ్యవస్థ, ఇంతమంది స్టూడెంట్స్తో వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం ఎన్నో సాక్రిఫైసెస్ చేసి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైనటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్గా తయారు చేసినటువంటి వ్యక్తి మహానుభావుడు నున్న తిరుమలరావు గారికి, వేదికను అలంకరించిన పెద్దలు, ఇప్పుడే మన సమక్షంలో ఉండి మంచి మెసేజ్ ఇచ్చి మన దగ్గర నుంచి వెళ్ళారు కందుల దుర్గేష్ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, బత్తుల బలరామకృష్ణమూర్తి గారు, అలాగే చాలామంది పెద్దలు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. వాళ్ళకి, మీడియా మిత్రులకి, పేరెంట్స్కి, మరి ఈరోజు ముఖ్యంగా ఈ ఈవెంట్లో హీరోస్ హీరోయిన్స్ అయినటువంటి మా స్టూడెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా బెస్ట్ విషెస్ కూడా తెలియజేస్తున్నాను. 3 వీక్స్ బ్యాక్ మీ చైర్మన్ తిరుమలరావు గారు ఢిల్లీ వచ్చి నాకు రిక్వెస్ట్ చేశారు. దానికి ముందు మాకున్నటువంటి పరిచయం ఏంటంటే, చాలామంది పేరెంట్స్ మా దగ్గరికి వచ్చి తిరుమల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో మాకు అడ్మిషన్ కావాలనంటే ఎన్నో సందర్భాల్లో నేను రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడూ కూడా నో అని చెప్పకుండా, అంటే నేను కూడా చెప్పేవాడిని, నా తాలూకా అడ్మిషన్ రిక్వెస్ట్ అన్నీ కూడా నా ప్రాంతం శ్రీకాకుళం ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఎవరో పూర్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నటువంటి ఫ్యామిలీస్ నుంచి వస్తే ఎప్పుడు ఫోన్ చేసినా సరే నో అని చెప్పకుండా, మీరు పంపించండి, నేను కేర్ తీసుకొని వాళ్ళని అడ్మిషన్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ప్రతి రిక్వెస్ట్ని కూడా ఆనర్ చేసినటువంటి వ్యక్తి తిరుమలరావు గారు. అంత పెద్ద ఎత్తున నాకు సహకరించిన తర్వాత ఆయన విచ్చేసి నాకు రిక్వెస్ట్ చేశారు, ప్రతి ఇయర్ కూడా మా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్లో అచీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆనర్ చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ కూడా ఇన్స్పిరిట్ ప్రోగ్రామ్ చేస్తాం. ఆ ఇన్స్పిరిట్ ప్రోగ్రామ్కి ఎవరైనా ఒక మంచి లీడర్స్ కానీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో డిఫరెంట్ ఏరియాస్లో అచీవ్ చేసినటువంటి పెద్దల్ని కానీ తీసుకొని వచ్చి వాళ్ళకి మరింత మోటివేషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఈసారి మీరు రావాలని ఒక రిక్వెస్ట్ చేస్తే నేను ఖచ్చితంగా వస్తానని మాట చెప్పాను. ఆ రోజు ఆయన నెంబర్స్ కూడా అడిగాను, ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారండి, ఎంతమంది అచీవర్స్ ఉంటారని అంటే ఆయన ఇదే నెంబర్ చెప్పారు. ఈ ఇయర్లో 627 అని అంటే నాకు ఒక్కసారి సర్ప్రైజ్ అయ్యాను, అసలు ఇంత నెంబర్స్ ఒక ఇన్స్టిట్యూషన్లో ఎక్కడైనా రావచ్చా అని. అలాగే 10 ఇయర్స్లో సుమారు 4000 మెంబర్స్ ఇవన్నీ కూడా సాధించారన్నారు. అయితే ఎంతమంది చదువుతున్నారు ఇన్స్టిట్యూషన్లు అని అంటే సుమారు 35,000 మంది ఈ ఇయర్ చదువుతున్నారనంటే ఆ నెంబర్స్ అంతా కూడా చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక్కసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అసలు వీళ్ళు చెప్తున్నటువంటి నెంబర్స్ నిజమో కాదో ఒక్కసారి వెళ్ళి చూస్తే తెలుస్తుందని చెప్పి ఆ రోజు అగ్రీ అయ్యాను. ఈరోజు విచ్చేసిన తర్వాత నమ్మశక్యంగా లేనటువంటి ఆ రోజు మాట మాత్రం ఈరోజు మీరందరినీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా నమ్మాల్సినటువంటి పరిస్థితి ఉందన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 627 మంది ఈ ఇయర్లో ఎవరైతే ఐఐటి, ఎన్ఐటి, IIIT, బిట్స్లో ర్యాంక్స్ సాధించారో వాళ్ళకి మరొకసారి ఈ వేదిక ద్వారా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. హార్ట్ఫుల్ కంగ్రాచ్యులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హూ హాస్ మేడ్ ఇట్ టు ఆల్ దీస్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్. రేపు వచ్చే సంవత్సరంలో వీళ్ళే మీకు ఇన్స్పిరేషన్. ఇప్పుడే మీ తాలూకా చైర్మన్ గారు మీకు టార్గెట్ కూడా పెట్టారు, 627తో ఆయన సాటిస్ఫై అవ్వట్లేదు. నెక్స్ట్ ఇయర్ ఎంత పెట్టారు? 750. ఆ 750 ఖచ్చితంగా అచీవ్ చేస్తారని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తిరుమల వెళ్తే, తిరుమల వెళ్తే ఎవరి తాలూకా ఆశీస్సులు దక్కుతాయి? కలియుగ వెంకటేశ్వర స్వామి తాలూకా ఆశీస్సులు దక్కుతాయి. అలాగే తిరుమల ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తే సాక్షాత్తు ఆ సరస్వతి దేవి తాలూకా కటాక్షం ఉంటుందన్నది కూడా మీరు అందరూ నిరూపించారు. ఇక్కడ మీరు అందరూ కూడా ఎంత ఎనర్జెటిక్గా ఎడ్యుకేషన్ మీద ఎంత కమిట్మెంట్తో ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారంటే, వాస్తవంగా నేను మార్నింగ్ ఆయన చెప్పినట్టే 4 గంటలకి హైదరాబాద్లో లేచి వైజాగ్ వచ్చి వైజాగ్లో ఒక ప్రోగ్రాం చూసుకొని మళ్ళీ 3.5 hours బై రోడ్ వచ్చి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కాస్త టైరింగ్గానే అనిపించింది, కానీ ఆ వాక్ అలా అక్కడ నుంచి ఎంట్రన్స్ నుంచి స్టేజ్ దగ్గరికి వచ్చినప్పుడు మీరందరూ కూడా చూపించినటువంటి ఎనర్జీ, మీ కేరెంతలు, మీ అరుపులు చూసిన తర్వాత సడన్గా ఒక్కసారి 100% ఛార్జ్ అయినటువంటి బ్యాటరీ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఈరోజు అయిపోయారు. మీరు ఇచ్చినటువంటి ఎనర్జీ, మీ వాయిస్లో ఉన్నటువంటి పవరు అంత బలంగా ఉంది. అటువంటి పవర్ చూసిన తర్వాత డిసిప్లిన్ కూడా కనబడుతుంది. ఇందాక వెంకటరమణ చౌదరి అన్నారు, మీ అరుపులు ఎంతవరకు అరుస్తారు అని.
ఆయన అన్నప్పుడు కూడా ఒక మాట అన్నాడు, 1 minute టైం ఇస్తా అన్నాడు. 1 minute టైం ఇచ్చిన తర్వాత ఎంత డిసిప్లిన్డ్గా ఉన్నారంటే ఆ 1 minute కూడా అరవాలనే వాళ్ళు డిసైడ్ అయ్యి ఆ 1 minute అయినంత వరకు వాళ్ళు ఆపట్లేదు. అంటే ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన పెద్దలు ఒక మాట చెప్పిన స్టూడెంట్స్ దాన్ని ఎంతవరకు పాటిస్తారనడానికి చౌదరి గారు రిక్వెస్ట్ చేసినటువంటి ఆ 1 minuteది స్పష్టంగా నాకు కనబడింది. అంటే క్లాసెస్లో కూడా మీ టీచర్సు మీ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో దాన్ని మీరు ఎంతవరకు పాటిస్తారో అన్నది ఒక్కసారిగా కళ్ళకి కట్టినట్టుగా కనబడింది. మరి అలాగే ఇంత ఎనర్జీ మీకు ఇంతసేపు కూడా ఇంత ఎనర్జీతో మీరు ఉన్నారనంటే మరి తిరుమల గారే చెప్పాలి ఏం భోజనం పెడుతున్నారో మీరు. తిరుమల గారు చూడండి, ఆ ఎనర్జీ చూడండి. మీరు బాగా చదువు చెప్తున్నారన్నదంటే ఈ ర్యాంకులన్నీ కూడా చూస్తే తెలుస్తున్నాయి. ఈ ఎనర్జీ చూసిన తర్వాత మీరు ఏం భోజనం పెడుతున్నారో తెలుసుకోవాలని ఉంది. సో నిజంగా ఈరోజు ఈ ఇన్స్టిట్యూషన్కి వచ్చిన తర్వాత నేను మీకు మోటివేట్ చేయాలని వచ్చిన సందర్భం అయినప్పటికీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా చూసిన తర్వాత మీరు ఎంత అభిమానంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఎంతో ఎనర్జీతో మీరు అందరినీ కూడా ఉత్సాహపరిచినటువంటి విధానం చూస్తుంటే ఈరోజు నిజంగా మోటివేట్ అయినటువంటి వ్యక్తులు మేము అనేది కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ ఎంతో అభిమానంతో ఎంతో కాన్ఫిడెన్స్ మాలాంటి లీడర్స్ మీద మీరు అందరూ కూడా పెట్టుకొని మీ ఉత్సాహం చూస్తుంటే మేము కూడా ఇంకా కష్టపడి పనిచేయాలి, ఈ దేశానికి సమాజానికి మన రాష్ట్రానికి ఇంకా మంచి కార్యక్రమాలు చేసి మీ అందరికీ కూడా ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వాలనే ఆలోచన మీ అందరి తాలూకా అభిమానం చూస్తుంటే ఈరోజు కలుగుతుంది. తిరుమల ఇన్స్టిట్యూషన్స్ ఈ బుక్లెట్ మీరు ఎంతమంది చూశారో ఓపెన్ చేసిన తర్వాత ఇండియా తాలూకా మ్యాప్ కనబడింది. ఎక్కడ ఏ ప్లేస్ కూడా వదలలేదు. ఎన్ని ఎన్ఐటీలు ఉన్నాయో ఎన్ని IIITలు ఉన్నాయో లైన్లు గీయడానికి కూడా ప్లేస్ సరిపోవట్లేదు. అన్ని రకంగా చుట్టూ కూడా గీశారు. బహుశా మన భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఒప్పుకోవాలి, కానీ ఇంత నెంబర్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్లో ఇంత బ్రహ్మాండమైనటువంటి స్ట్రైక్ రేట్ ఉన్న ఏకైక ఇన్స్టిట్యూషన్ మన తిరుమల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అనేది సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దానికి ఎంతో కమిట్మెంట్ కావాలి, డిసిప్లిన్ కావాలి, దానికి చాలా పెద్ద ఎత్తున సాక్రిఫైస్ చేసేటటువంటి గుణం కావాలి. అటువంటి వ్యక్తి మీకు చైర్మన్గా ఈరోజు తిరుమలరావు గారు ఉన్నారు. ఆయనకి వేదిక ద్వారా మరొక్కసారి సెల్యూట్ చేస్తున్నాను. ఎంత కమిటెడ్గా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ నేను నడిపిస్తున్నందుకు ఆయనకి సహకరించినటువంటి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే స్టాఫ్ కూడా ఉన్నారో, ఒక వ్యక్తి ఒక ఐడియాని ముందుకు తీసుకొని వచ్చినా ఆ ఐడియాని సక్రమంగా అమలు చేయడానికి టీం కూడా ఉండాలి. అటువంటి ఆ టీంని ఈరోజు ఇక్కడ అందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ టీంని కూడా ఆయన ట్రీట్ చేసే విధానం, ఒక ఫ్యామిలీలో కలిసిమెలిసి ఏ రకంగా ఒక కుటుంబం ఉంటుందో ఆ కుటుంబం తాలూకా బలం మంచి కమ్యూనికేషన్తో ఒకరిని రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేసుకునే విధానంతో ఏ రకంగా బలంగా ఉంటుందో ఈరోజు తిరుమలరావు గారు వాళ్ళ స్టాఫ్ వాళ్ళ తాలూకా టీచర్స్ అందరినీ కూడా చూసుకునే విధానం చూస్తే ఇది ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లాగా కాకుండా ఒక పెద్ద ఫ్యామిలీ, ఒక బిగ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా ఈరోజు కనిపిస్తుంది. అటువంటి యాటిట్యూడ్ని డెవలప్ చేసుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్, ముఖ్యంగా టీచర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్, మరి ముఖ్యంగా ఎడ్యుకేషన్ పరంగానైతే నేను చాలా యావరేజ్ స్టూడెంట్ని, అందులోనే ఎలా చదవాలి ఏం చదవాలని నేను ఎక్కువగా చెప్పను. నాకంటే బ్రహ్మాండంగా మీ టీచర్స్ అందరూ కూడా చెప్తారు, దానికి మీకు మంచి ర్యాంక్స్ కూడా వస్తున్నాయి. కానీ మీరు పాఠాలు ఏవైతే మీరు క్లాస్ రూమ్లో నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్స్, ఒక ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు డెడికేటెడ్గా ఉండేటటువంటి ఎగ్జామ్స్లో అవి ఎలా పాస్ అవ్వడానికి ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయి. కానీ లైఫ్ ఎప్పటికప్పుడు మీకు ఎగ్జామ్ పెడుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు మీకు ఛాలెంజెస్ త్రో చేస్తూ ఉంటుంది. దానికి ఫిజిక్స్తో మీరు ఆన్సర్స్ చెప్పలేరు, దానికి మీరు ఎకనామిక్స్ చదివితే దానికి ఆన్సర్స్ చెప్పలేరు, దానికి ఏదైనా సైన్స్ చదివితే దానికి ఆన్సర్స్ చెప్పలేరు. మీకు జీవితం ఎదురు చేసేటటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అది కానీ దాటి రావాలనంటే మీరు మోరల్ వాల్యూస్ని కూడా మీరు డెవలప్ చేసుకోవాలి. అది మన తిరుమల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కూడా చాలా చక్కగా చేస్తున్నారు. కాబట్టి దాని పరంగా మోరల్ వాల్యూస్, హోలిస్టిక్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా దాని మీద కూడా దృష్టి పెట్టుకొని పెద్దలు ఏదైనా సరే మీ మంచి కొరకు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు దాన్ని డైవర్ట్ చేయకుండా, దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా, దానికి సరైన విధంగా మీరు కూడా ఆ మాట విని దాన్ని గౌరవించి
దాన్ని మీ తాలూకా లైఫ్లో కూడా దాన్ని అలవాటు చేసుకునే విధానంలో మీరు ముందుండాలని కూడా స్టూడెంట్స్ అందరికీ తెలియజేస్తున్నాను. నా తాలూకా ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను. నేను ఎప్పుడు కూడా పాలిటిక్స్లోకి రావాలనుకోలేదు. నేను మీలాగే చక్కగా చదువుకొని ఏదో ఒక ఉద్యోగం చేద్దాం, లేకపోతే ఒక మంచి బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అని మా నాన్నగారి తాలూకా సహకారంతో నేను యూఎస్ వెళ్ళి చదువుకున్నాను. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాను. దాని తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయాలనంటే మంచి ఎంబీఏ కోర్స్ చేస్తే బాగుంటుందని యూఎస్లో ఎంబీఏ కూడా నేను చేశాను. ఎంబీఏ